హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సండే అండి. చర్చికి వచ్చాము. చర్చికి వచ్చినప్పుడు మా దగ్గర ఒక వింత జరిగింది. మామూలుగా అయితే వీడియో తీయకపోదాము, వాళ్ళందరూ ఆ వింత ఏంటంటే మీకు కావాల్సింది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాము. ఇప్పుడు అటు చూడండి, అటు అటు మీరందరూ అడిగిన శారం అయితే వచ్చిందండి. వాళ్ళ ఆయన ఎక్కడ పంపించిందా మరి? ఆయనేమో మీరు విజయవాడ వచ్చారు కదా, ఫ్రెండ్స్ ని వాళ్ళని కలవడానికి ఇంకా వెళ్ళారు. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడంటండి. ఈ పిల్ల అయితే చర్చ్ దగ్గరికి వచ్చింది. మరి ఇప్పుడు వస్తాడు, 10 నిమిషాలు అంటుంది. చూద్దాం మరి, మనకి వీడియోకి దొరికితే సరే సరే, లేదంటే ఈలోపు మనం వెళ్ళిపోవచ్చు. షారోన్ అయితే అలా ఉంది, చూడండి అందరూ. ఈలోపు 4 మాటలు అడిగి మనం తెలుసుకుందాం. నలగడలే బాగా మాట్లాడతాడు మాతో. ఏమన్నా నా మనసులో ఉన్న డౌట్లన్నీ నువ్వు ఐఏఎస్ ఇంటర్వ్యూనే అండి. ఇది ఏమన్నా ఈజీ క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్ అడగడానికి. సార్ నీకు ఏమన్నా డౌట్ అంటే అడిగి ముందు. అడిగేసావా? నాకైతే కొన్ని డౌట్లు ఉన్నాయి. అదే అది అసలు మీది పల్లెటూరా లేకపోతే సిటీనా, అసలు ఏంటి అన్నది చెప్పు. మరి అంత పల్లెటూరు కాదు, అంత సిటీలు కాదు, అన్ని దొరుకుతాయి, అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నీకు ఎలా అనిపించింది వెళ్ళంగానే? ఓకే, మేము ఉండే ఇల్లు అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా. అంటే వెళ్ళిన తర్వాత ఒక వారానికి అడ్జస్ట్ అయ్యావా, లేకపోతే వెళ్ళంగానే నీకు ఇక్కడే బాగుంది అనిపించిందా? అంటే కొత్తగా అనిపించిందా లేకపోతే బానే ఉంది అనిపించిందా, ఏమనిపించిందా? కొత్తగానే అనిపించింది, అలవాటు అయిపోయింది, బానే ఉంది ఒక 2 వీక్స్ నుంచి. అందులో నీకు ఒంటరిగా ఉండడం అంటే భయం. మరి మీ ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు, నువ్వు ఒక్కదాన్నే వంట చేసి వెళ్ళిపోతున్నాడు ఆఫీస్ కి? నేనే చేస్తాను వంట, అందరూ అలాగే అంటారు. వంట నేనే చేసి క్యారెట్స్ కడతాను మా ఆయనకి. 4కి వస్తే 2కి వచ్చేస్తే వంట చేయను. మధ్యాహ్నం వచ్చాక తర్వాత నిదానంగా ఏం వంటలు చేసేవండి? ములక్కాయ పాలు పెట్టి గిన్నె మార్చిందంట. పాలు పంపించమంటే మార్చవుతుంది. అది పక్కన వాళ్ళు వచ్చేదాకా తెలియలేదు. ఫోన్ మాట్లాడతాం అమ్మతో ఉండిపోయింది. పక్కన వాళ్ళు వచ్చి చెప్పారు. నీ వాటిలో బాగానే నచ్చుతాయి. మా ఆయన నా కర్రీస్ బాగున్నాయి అన్నారు, బాగానే చేస్తానని చెప్పారు. వంట పిన్నికి కూడా నచ్చింది నా చికెన్ కర్రీ. నీ చికెన్ కర్రీ మాకు కూడా నచ్చింది. చికెన్ కర్రీ ఎప్పుడు వండావు నువ్వు? వాళ్ళు వచ్చినప్పుడు వండారు, వాళ్ళు వచ్చినప్పుడు వండారు. వాళ్ళకి నచ్చింది చికెన్ కర్రీ. మీ ఆయన అన్ని తింటాడా? అంటే చేపలు, మటన్, చికెన్? మటన్ తక్కువ, చికెన్ తింటారు. ఫిష్ కూడా ఇప్పుడు దాకైతే తినలేదు. మరి తినరంట మరి ఫిష్. అంతే, ఇంకా ఎక్కువ ఇష్టంగా. ఏమంటావు ఇప్పుడు సండే? మరి సండే వాళ్ళ ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే వెళ్ళాం. మామూలుగా మీరేం వండుకున్నారు? మేమేం వండుకోలే, ఇంకా నైట్. మీరిద్దరు అన్నప్పుడు ఎప్పుడు వండుకోలేదా? సండేస్ ఒక వీక్ చికెన్ తెచ్చుకున్నాం. ½ కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది ఇద్దరికి. మా ఆయన ఉండరు. మామూలుగా అదే ఎప్పుడు నేను వండుతున్నా కదా, నేను రాకముందు నువ్వు ఎలా ఉండేవాడు చూస్తున్నా, 2 అని అడిగావు కదా. చాలా బాగుంది, బాగుంది. ఎలా ఉందా మీది కొత్త కాపురం? సామాన్లు అన్ని దారపల్లి వాటర్ ఫాల్స్. దారపల్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఈసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం, చాలా బాగుంది అసలు. ఓకే, వస్తాను. మేము జూలైలో వస్తాం. ఇంకా సంబంధం వెళ్ళిపోయాక చూసుకుని వస్తాం. ఇంకా మరి పగలంతా ఏం చేస్తావు? ఏం ఏదో పని సరిపోతుంది. ప్రేయర్ చేసుకోవడం, తను వచ్చేలోపు బట్టలు తిక్కోవడం, బట్టలు కూడా తను హెల్ప్ చేస్తారు. అదిగో నేనన్నానా ఒకటి నిజం అలా బయటకు. ఓకే అండి, మరి చూసారుగా షారాన్ని. చూద్దాం, ఇళ్ళలోపు శ్రీకాంత్ వస్తే శ్రీకాంత్ తో కూడా ఒక హాయ్ చెప్పిస్తాను మీకు. ఇప్పటికైతే ఇది ఓకే. అక్కడైతే నీకు అంతా హ్యాపీగా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి 3 రోజులు ఉన్నావు అయితే నువ్వు.
మొన్న మీ అమ్మమ్మ వాళ్ళ కోటానికి వచ్చి ఆ రోజు కోటను చూసుకొని ఆ రోజు నైట్ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు. తర్వాత రోజు వచ్చేసావు అక్కడే ఉన్నావా? నిన్న నైట్ ఇక్కడికి వచ్చి ఇంకా మీ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నారు. రేపు వెళ్ళిపోతారా? ఇంకేంటి అయితే సంగతులు అక్కడ ఎంతలో విశేషాలు ఏమన్నా? మా అమ్మగా అసలు నీకు అక్కడ ఏమనిపించింది, ఎలా అనిపించింది? కొత్తగా వెళ్ళిన తర్వాత మీ అమ్మని చూడకుండా నువ్వు వండలేవు, మీ అమ్మ లేకుండా నువ్వు ఎప్పుడు పడుకోలేవు, అలాంటిది వచ్చిన తర్వాత నీకు ఏమనిపించింది? మా ఆయన నన్ను మా అమ్మని మిస్ అయ్యే ఫీలింగ్ లేకుండా చూసుకుంటాను. నేను ప్రేయర్ చేసుకున్నది ఏంటి అక్కడ కొట్టేశాడు మార్క్స్. నేను ప్రేయర్ చేసుకున్నాను, మా అమ్మని మిస్ అవ్వకూడదు, నేను మా అత్తగారు గాని మా ఆయన గాని నన్ను అలా చూసుకోవాలి అని ప్రేయర్ చేసుకున్నాను. ఇద్దరు అలానే వచ్చారు. మా అత్తగారు మాత్రం అసలు నిజంగా బాగా చూసుకుంటారు. మా ఆయన కూడా అలాగే. మా అమ్మని అయితే మిస్ అవ్వట్లేదు నేను ఎక్కడ. అదే మీ అమ్మ ఎక్కడ గుర్తుకు రాకుండా నీకు నిన్ను చూసుకుంటున్నాడు. మా మావయ్య గాని బాగా చూసుకుంటారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళాక బీచ్కి వెళ్ళాం, కాకినాడ, ఉప్పడ. ఎవరు మీ ఇద్దరు వెళ్ళారా? కాదు, మా ఫ్యామిలీ ఉన్నప్పుడే వెళ్ళాం, అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు. అవును, ఏది మీ మమ్మీ మీ డాడీ వచ్చారు అప్పుడు? అప్పుడు వెళ్ళాం. మేము ఇంకా సపరేట్ గా ఇద్దరం వెళ్ళలేదు. వాళ్ళ ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే ఒక వీక్ వెళ్ళాం అంతే. అదే ఊరు? అది చింతలూరు. చింతలూరు వెళ్ళారు. మరి రాజమండ్రి వెళ్ళారా? రాజమండ్రి వెళ్ళలేదు. డిమార్ట్ ఒక రోజు వెళ్ళి రష్ ఉందని వెనక్కి వచ్చేసాం. రాజమండ్రినా? రాజమండ్రిలో. రాజమండ్రి కాకినాడ. కాకినాడ మీకు కాకినాడ దగ్గర? కాకినాడకి 1 అవర్, రాజమండ్రికి 1 అవర్, ఏదైనా డిస్టెన్స్ 1 అవర్ మధ్యలో. 40 కిలోమీటర్స్ 50 40 ఉంటాయి. నీ చెల్లి ఏమంది? ఏమన్నా అడిగిందా మరి నిన్ను ఎలా ఉంది ఏంటి అని? మీ చెల్లికి అసలు ఏ ఒక్క డౌట్ కూడా లేదు అసలు? ఏంటి వెళ్ళిపోయావు, అసలు మీకు గుర్తు వస్తున్నావా? వీళ్ళిద్దరు సీరియస్ గా మీటింగ్ లో వెళ్ళిపోయారు. ఓకే, అయితే మరి ఫోన్ చేయిపోయావా శ్రీకాంత్? వస్తాడు కదా. నువ్వు ఎప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేస్తావు? ఇంకా నెక్స్ట్ మంత్ మా ఆయన బర్త్డే ఉంది. 19th అంట. ఈ లోపు రావాలా మేము వస్తే కనుక? ఈ లోపు రావాలి, లేదా ఇంకా తర్వాత అయితే నీకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు నాకు తెలిసి. మళ్ళీ ఒక 1 month ఉంటావుగా? 1 month ఉన్నట్ట. ఒక 1 week 10 days ఉంటానేమో అంతే. 1 month ఉండను. బాగానే ఉండిద్దా మీ ఊరు అది చూడడానికి? అంతా అంటే మరి అంత పల్లెటూరులో కూడా పల్లెటూరు లొకేషన్స్ లో ఉండదు. లొకేషన్ అంటే మనం వేరే చోటుకి వెళ్ళాలి. మేము ఉండే ప్లేస్ అలా లేదు, కొంచెం వేరే చోటుకి వెళ్తే మొన్న మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాం. అప్పుడు బాగుంది అదంతా ఏరియా. పెద్ద ఇల్లేనా మీది తీసుకున్నది? మా ఇద్దరికైతే ఎక్కువే, ప్రశాంతంగా పెద్దగానే ఉంటుంది ఇల్లు. 3 rooms. మేము వచ్చినా సరిపోద్ది. సరిపోద్ది. ఒక 10 మంది వచ్చినా సరిపోద్ది. ఏం ఫేమస్ మీ ఊర్లో? అంటే తినడానికి చేపలు కానీ, లేకపోతే చేపలు ఫేమస్, లేకపోతే ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతాయి? అక్కడ కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్లా. పానీపూరి అసలు బాగోట్లా. మా ఊర్లో పానీపూరి అసలు ఇప్పచ్చట్లా. మోషన్ వచ్చి అక్కడ పెట్టమంటారు అత్తుబండి. చేసా మీ ఆయనకి ఫోన్? 9:40కి వస్తా అన్నాడు. 9:20కి వస్తా మాట్లాడి లోపు అన్నాడు. 25 టైం అంత ఫాలో అవ్వట్లేదు. హలో, అయితే 10 అయిపోతుంది. మరి శ్రీకాంత్ వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. ఇంకా మేము వెళ్ళాలి. పొద్దున పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి మేమైతే బయలుదేరిపోతున్నాము. అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షారోన్ అందరూ అడిగారు కాబట్టి ఇక షారోన్ని చూపించాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏదో చేసుకుంటారు అలా వద్దు. సూర్య వంట నేర్చుకుంటున్నాడు. వంట నేర్చుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ టైం. మొన్న ఒకసారి వండే వంటగా. ఇవాళ కూడా అనుకున్నాం. మన చర్చిలో
వంట రాని వాళ్ళు నువ్వే అని అందరూ ఎవరైనా వంట చేసేస్తారు. అందుకని ఇంకా ఈ పిల్లతోనే చేపిస్తే వంట ఈ వచ్చేది. పిల్లలకు కూడా నేర్పించేయాలి. ఫిక్స్ అయ్యారా? నాకు కూడా నేర్పించాను. పలవా వండుతున్నావా? అలవా చికెన్ ఫ్రై? కాదు ఏంటిదమ్మా? చికెన్ బిర్యానీ. బిర్యానీ. అదే పలావ్. ఏం వండుతున్నావు కూడా తెలియదా నీకు? ఫస్ట్ టైం కదా అలా తెలియదు. పోయి నువ్వు పోయి. సరే మేము వెళ్తున్నాం, బాయ్. వండుకోండి. ఓకే బాయ్. పదండి. రండి ఇంకా. డాన్గా డిప్పాస్ కటింగ్ చేయించాడు. ఏ స్కూల్లో ఊరుకుంటున్నారు ఏమంటారా అందుకే అలా చేయాలి. వచ్చేదాకా ఏం చేయలేము ఇంకా. మళ్ళీ పెరగంగానే అలాగే చేపిస్తారు. అసలు ఎక్కువ పెరిగిందని అలా చేయించుకోవాలి. ఈ జనాలు పదండి. ఏమనట్లేదా? రండి. ఉమ్. సరే అయితే వెళ్తున్నాం. అమ్మా వెళ్తున్నాం. బాయ్. బాయ్ బాయ్. నేను మా ఆయన ఉంటాను. మొక్కలు కూడా వేసాడు కదా రెండు. ఇంకా వస్తా వస్తా ఇక అన్నం అయితే చాలదో కొంచెమే ఉందని చెప్పి కిచిడీ అయితే తీసుకున్నాం. అంటే అక్కడ అడిగితే ఒక్క కిచిడీనే ఉందన్నారు. ఈ కిచిడీ 50 రూపాయలు. సర్లేని ఇంకా వీళ్ళు ఒకటి తీసుకున్నారు. ఒకటి ఉందంటే అంటే చికెన్ పకోడీ తీసుకుందాం అని చెప్పి ఆగాం అక్కడ. ఇక 50 రూపాయలు పెట్టి ఒక కిచిడీ తీసుకున్నారు. ఇద్దరం తినేస్తాంలే అని. ఒకటి ఉందంటే ఏమి ఇచ్చాడు కిచిడీకి? చికెన్ కర్రీ ఇచ్చాడుగా. చికెన్ కర్రీ కట్ట. ఇది కూడా ఒకటి తీసుకో. ఇదైతే 1/2 kg చికెన్ పకోడీ. బాగానే వచ్చింది. బాగుందా కిచిడి? బాగుంది. రా నువ్వు కూడా తినేయి. తినేయొచ్చి నీకే. నాకు ఇదే వైట్ రైస్ ఉందిగా. పొద్దున్న నేను గోంగూర రొయ్యలు ఉన్నాయి చాలు నాకు. ఈ చికెన్ పకోడీ నంచుకొని తినేస్తాను అన్నమాట. బాగానే ఉంది టేస్ట్.